హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. బేసికల్గా మనకి ఏంటంటే ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ఆర్ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి అసలు జనరల్ సైన్స్ ఏ ప్యాటర్న్లో ఉంటుంది అండ్ దాంతోపాటు మేజర్గా అసలు జనరల్ సైన్స్ అంటే ఏమేమి పార్ట్స్ కన్స్టిట్యూట్ అయ్యి ఉంటాయి అండ్ దాంతోపాటు వేరే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో వేరే ఎగ్జామ్స్లో కూడా ఆల్మోస్ట్ జనరల్ సైన్స్ అంటే మీకు ఏమీ మారిపోదు కదా. సో కొంత సిలబస్ యాడెడ్ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, బట్ బేసిక్ సిలబస్ అయితే ఇదే. సో మేజర్ పోర్షన్ అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయ్యేలాంటి మేజర్ పోర్షన్ అండ్ పర్టికులర్గా రైల్వే ఎగ్జామ్స్ అండ్ దట్టు ప్రజెంట్ మనకి ఆర్ఆర్బి ఏఎల్పి ఉంది కాబట్టి ఆర్ఆర్బి ఏఎల్పి దృష్టిగా మనం ఈ వీడియోలో ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. జనరల్ సైన్స్ అంటే ఏంటి, ఏమేమి యూనిట్స్ ఉంటాయి అండ్ పర్టికులర్గా ఫిజిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మన క్లాసెస్ మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఏఎల్పి గురించే మాట్లాడుకుందాం. ఏఎల్పిలో మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయి, సిబిటి 1 ఉంటుంది, ఓకే, తర్వాత సిబిటి 2 పార్ట్ ఏ ఉంటుంది అనమాట, అండ్ తర్వాత సైకో టెస్ట్ ఉంటుంది. ఓకే, సైకో టెస్ట్ అంటే పేరు ఏదో వెరైటీగా ఉంది కదా అనుకోవద్దు, సైకోమెట్రిక్ టెస్ట్ అంటే అది సెపరేట్, దానిలో వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి నేను ఆల్రెడీ వేరే వీడియో చేశాను అది ఏంటి అని, సో అది మీరు చూడొచ్చు. ఇందులో మనకి మేజర్గా ఇప్పుడు నేను చెప్పేది ఏఎల్పి గురించి. సో ఇందులో మేజర్గా మనకి ఏమేమి ఉంటాయంటే సైకో టెస్ట్లో ఫిజిక్స్ కానీ లేదా జనరల్ సైన్స్ పార్ట్ అయితే ఉండదు. సో దీన్ని మనం ఇక్కడ తీసేద్దాం. సో ఇంకేమేమి వాటిల్లో ఉంటాయంటే సిబిటి 1 మీరు పాస్ అవ్వాలన్నా లేదా మేజర్గా మీకు జాబ్ రావాలంటే కంపల్సరీ పాస్ అవ్వాల్సింది ఏంటి, సిబిటి 2 అనమాట. సో సిబిటి 2లో మేజర్గా మెరిట్ని డిసైడ్ చేసేది పార్ట్ ఏ సెక్షన్. సో పార్ట్ ఏలో ఏముంటుంది, మెయిన్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ మనకి మ్యాథ్స్ రీజనింగ్ కూడా ఉంటుంది, బట్ చాలా వరకు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అది రాసేయగలుగుతారు. బట్ డిఫరెంట్ ఏంటి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నది అందరూ రాయలేరు, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంతే వేరే ఎగ్జామ్స్లో అడగరు అది. సో ఇది ఎవరైతే మెరిట్లో పాస్ అవుతారో వాళ్ళకే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. దీంతోపాటు ఎవరైతే ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ లేదా ఏఎల్పి టెక్నీషియన్లో మీకు పార్ట్ బిలో ఇది ఉంటుంది, మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ట్రేడ్, ఓకేనా. ఈ ట్రేడ్ తీసుకున్న వాళ్ళకు కూడా మన క్లాసెస్ అయితే హెల్ప్ అవుతాయి, ఎందుకంటే ఫిజిక్సే కదా. ఇప్పుడు జనరల్ సైన్స్లో మనం ఫిజిక్స్ నేర్చుకుంటాం కదా, సో అవే మళ్ళీ మీకు ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. సో అంటే ఇప్పుడు మీరు నేర్చుకునేది సిబిటి 1లో వస్తాయి, సిబిటి 2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఒక 60 to 70% ఇవే సిలబస్ ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా వేరే టాపిక్స్ ఉంటాయి, అవి నేను మీకు మళ్ళీ నెక్స్ట్ చెప్తాను, అవి కూడా చెప్తాను, సో ప్రాబ్లం లేదు. బట్ 60 to 70% సిబిటి 1లోను సిబిటి 2లోను ఇప్పుడే కవర్ అయిపోద్ది, మీకు కొత్తగా ఏం నేర్చుకునే పని ఉండదు తర్వాత. అండ్ దాంతోపాటు ఎవరైతే ట్రేడ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ తీసుకుంటారో టెక్నీషియన్లో వాళ్ళకి ఫిజిక్స్ పోర్షన్ కవర్ అయిపోద్ది. ఈ ఒక్క క్లాసెస్లో ఇన్ని ఒక్క ఎగ్జామ్లో ఇంత పోర్షన్ అయితే కవర్ అవుతుందన్నమాట, ఓకేనా, ఏఎల్పికి వచ్చేటప్పటికి. అండ్ దాంతోపాటు వేరే ఎగ్జామ్స్ ఎస్ఎస్సి తీసుకుంటే మీకు జనరల్ సైన్స్ ఉంటుంది, అందులో ఫిజిక్స్ ఉంటుంది, వాటికి కూడా ఇది చాలా ఎక్కువైపోతుంది అనమాట. అంటే మనం చెప్పుకునేది చాలా వరకు సఫిషియెంట్గా ఉంటుంది, ఓకేనా. కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు ఫ్యూచర్లో, బట్ మ్యాక్సిమం అయితే మనం అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయ్యేలాగే చెప్తాం, ఓకేనా. అండ్ ఇప్పుడు మీరు నేర్చుకునేదే ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా కవర్ అవుతుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఒక్కటి ప్రిపేర్ అయితే ఇన్ని చోట్ల కవర్ అవుతుంది, ఓకేనా. ఇది మనకి ఫస్ట్ అసలు జనరల్ సైన్స్లో అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏఎల్పి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం, ఓకేనా. మన మెరిట్ డిసైడ్ చేసేది ఆర్ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ జనరల్ సైన్స్. సో ఇప్పుడు జనరల్ సైన్స్లో అసలు ఏమేమి ఉంటాయో చూద్దాం. జనరల్ సైన్స్ని మనం జిఎస్ అనుకుందాం. ఇందులో మేజర్గా ఇంపార్టెంట్ది కోర్ మనకి ఏంటంటే రైల్వేలో ఫిజిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఫిజిక్స్ ఆర్ ఫిజికల్ సైన్స్, ఓకేనా, ఫిజిక్స్ అనుకుందాం. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏముంటుంది, ఫిజిక్స్ కాకుండా కెమిస్ట్రీ ఉంటుంది అనమాట, ఓకే, కెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి బయాలజీ, ఓకేనా, బయాలజీ అయితే ఉంటుంది, ఓకే. మేజర్గా జనరల్ సైన్స్ అంటే ఎనీ ఎగ్జామ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అయితే ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఏముంటుంది జనరల్ సైన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఓకేనా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఇందులోంచి కూడా క్వశ్చన్స్ వస్తుంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు.
అంటే ఇది ఓన్లీ రైల్వేస్ అనే కాదు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అన్నిట్లోనూ అడుగుతున్నారు. ఓకేనా? సో ఇది కూడా వస్తుంటుంది. ఫోకస్డ్గా మీరు అంటే మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం. మేజర్గా ఇప్పుడు మనం ఏఎల్పిలోకి అయితే ఇవన్నీ మన కోర్సులు అయితే వస్తాయన్నమాట. ఏదైతే జనరల్ సైన్స్ పార్ట్లో ఆ ఎగ్జామ్కి ఏదైతే నీడ్ ఉంటుందో అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు జనరల్ సైన్స్లో ఆల్రెడీ కెమిస్ట్రీ క్లాసెస్ మనం స్టార్ట్ చేసుకున్నాం, బయాలజీ క్లాసెస్ మన యాప్లో వచ్చినాయి, అండ్ డెమో క్లాసెస్ మీకు యాప్లోనూ ఉంటాయి. అండ్ తర్వాత ఈ యూట్యూబ్లో కూడా మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి అరౌండ్ 5 to 6 వీడియోస్ అయితే ఉంటాయి. మీరు డెమో చూడొచ్చు, ఎట్లా చెప్తున్నారు ఏంటి క్లాస్ అన్నది. సో అవి ఉంటాయి. అండ్ ఫిజిక్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను క్లాసెస్ అన్నవి, అది 2018-19కి సంబంధించిన వర్షన్లో చెప్పాను అనమాట. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్గా మళ్ళీ అప్డేటెడ్గా మనం డిస్కస్ చేసుకుంటాం ఫిజిక్స్ని. అందుకనే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది, ఇప్పుడు నేను మీకు డీల్ చేసే సబ్జెక్ట్ ఫిజిక్స్. అండ్ తర్వాత బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు జనరల్ సైన్స్లో మిగతావి వేరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సో అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో దాంతో ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు పర్టికులర్గా నేర్చుకోబోయేది చాలా వీటన్నిటిలోనే ఇంపార్టెంట్ టాపిక్ ఫిజిక్స్ అయితే మనం నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, ఇది జనరల్ సైన్స్ గురించి, అండ్ తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి, అండ్ తర్వాత రైల్వే ఓరియంటెడ్, అసలు జనరల్ సైన్స్ అంటే ఏమేమి ఉంటాయి, అందులో మనం ఏం డీల్ చేయబోతున్నాం. ఓకేనా? ఇది బేసిక్గా. ఇప్పుడు అసలు సైన్స్ అంటే ఏంటి, అండ్ తర్వాత ఫిజిక్స్ అంటే ఏంటి, అండ్ తర్వాత ఏమేమి యూనిట్స్ ఉంటాయి, ఎలాంటి టైప్ ఆఫ్ అప్రోచ్తో మనం వెళ్తే బాగుంటుంది, ఎందుకు చాలామంది ఫిజిక్స్ కానీ సైన్స్ కానీ అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నారు, లేదా ఎందుకు కష్టంగా ఫీల్ అవుతారు అన్నది మనం మాట్లాడుకుందాం. సో అసలు మనం సైన్స్ అంటే ఏంటో చూద్దాం. సైన్స్ అంటే ఏంటంటే మనకి వర్డ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే, సైన్స్ అనే వర్డ్ వచ్చేటప్పటికి లాటిన్ వర్డ్ సైంటియా. ఓకేనా, సైంటియా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. సో ఈ సైంటియా అంటే అర్థం ఏంటంటే టు నో అంటే దేని గురించి అయినా తెలుసుకోవటానికి అర్థం వచ్చేలాంటి వర్డ్ అనమాట సైంటియా అంటే. సో దాని నుంచి సైన్స్ అన్నది వచ్చింది. సో మనం అర్థమయ్యే భాషలో మన స్టైల్లో చెప్పుకోవాలనుకుంటే సైన్స్ అంటే ఏంటంటే తెలుసుకోవటం, ఎనీథింగ్ సైంటిఫిక్ ప్రాపర్ మేనర్లో. ఓకేనా, సైంటిఫిక్ వేలో. సైంటిఫిక్ వే అంటే ఏంటి, సైంటిఫిక్ అంటే ఏం సైంటిస్టులు అట్లా ఏం లేదు. సైంటిఫిక్ అంటే ప్రాపర్ లాజికల్, ఏదైనా లాజిక్ ఫాలో అయ్యే విధంగా ఫ్యాక్ట్స్ కానీ ఏదైనా లాజిక్ని ఫాలో అవుతూ ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవడాన్నే, ప్రాపర్ వేలో తెలుసుకోవడాన్నే మనకి సైన్స్ అంటాం అనమాట. ఓకేనా, ప్రాపర్ వేలో లాజికల్గా సైంటిఫిక్గా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవడాన్ని సైన్స్ అంటాం. ఓకే, ఇది సైన్స్ వచ్చేటప్పటికి. సో ఇప్పుడు ఫిజిక్స్ అంటే ఏంటి, సో ఫిజిక్స్ అంటే ఏంటి తెలుసుకునే ముందు సైన్స్లో మనం ఏమేమి మాట్లాడుకున్నాం, ఏమేమి ఉంటాయి అనుకున్నాం. ఫిజిక్స్, తర్వాత బయాలజీ, ఓకే, అండ్ తర్వాత కెమిస్ట్రీ. ఓకేనా, సో ఇప్పుడు మిగతా వర్డ్స్ గురించి తెలుసుకుంటే మీకు సైన్స్ గురించి ఫిజిక్స్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. బయో అంటే అర్థం ఏంటంటే లైఫ్, ఎనీథింగ్ లైఫ్ రిలేటెడ్గా ఏదైనా ప్రాపర్ వేలో సైంటిఫిక్గా తెలుసుకోవడాన్ని బయాలజీ అంటాం. అలాగే కెమిస్ట్రీలో కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ వచ్చేటప్పటికి మీకు ఏంటంటే ఏదైనా పదార్థం ఆర్ మ్యాటర్ ఆర్ ఎలిమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ సర్కమ్స్టాన్సెస్లో ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ కెమికల్ దేంతో మిక్స్ అయితే ఏమవుతుంది, ఆర్ అంటే నేను బేసిక్గా చెప్తున్నాను. డీపర్ లెవెల్లో మనం ఇంకా డీప్గా వెళ్ళొచ్చు. అంటే యాటమ్ ఎలా వర్క్ అవుతుంది, మాలిక్యూల్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ మీకు మన కెమిస్ట్రీ క్లాసెస్లో చెప్తారు. సో బేసిక్గా ఒక యాటమ్, ఒక సెల్, లేదా అంటే సెల్ అనేటప్పటికి మళ్ళీ మీరు బయోలోకి వచ్చేస్తారు, కానీ ఒక యాటమ్ కానీ లేదా ఒక ఎలిమెంట్ కానీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎందుకు అది అలా ఉంది అన్నదాన్ని తెలుసుకోవడాన్ని, కెమికల్స్ గురించి తెలుసుకోవడానికి కెమిస్ట్రీ అంటారు. బేసిక్ నుంచి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫిజిక్స్ని తెలుగులో ఏమంటాం, ఫిజిక్స్ అంటే ఏంటి, తెలుగులో భౌతిక శాస్త్రం కదా. సో మనం ఫిజిక్స్ అంటే ఏదైనా ఫిజికల్ ప్రజెన్స్ అంటాం. ఫిజికల్ ప్రజెన్స్ అంటే అక్కడ ఉండటం. భౌతికంగా అంటే ఏంటి, మీకు ఫిజికల్గా దీన్ని తెలుగులో చెప్పడానికి నాకు కుదరట్లేదు, కానీ ఏదన్నా మీరు ఫిజికల్గా చూడగలిగేది కానీ ఫిజికల్గా ఫీల్ అవ్వే దాని గురించి సంబంధించి ఎందుకు అది అలా రియాక్ట్ అవుతుంది అండ్ దాని గురించి కూడా పక్కన పెట్టేద్దాం. కామన్ వర్డ్లో, కామన్ సెన్స్లో అంటే ఏ సబ్జెక్ట్ గురించి అయినా మనం తెలుసుకోవాలి అనుకోవటాన్ని సైన్స్ అంటారు అని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ అబ్జర్వ్ ఇన్ యువర్ డైలీ లైఫ్, అంటే మీ డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేయండి.
ఫిజిక్స్ మీకు అన్ని చోట్ల ఉంటుంది. ఫిజిక్స్ అనే కాదు, ఎనీ సైన్స్ అన్నది మీకు అన్ని చోట్ల ఉంటుంది. మీరు కామన్ సెన్స్తో చాలా రోజులు చేసేదే, అంటే దానికి చదువుకోకపోయినా మీరు ఆల్రెడీ అప్లై చేస్తుంటారు అనమాట. సైన్స్ అంటే ఏమి చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఉండేది కాదు. సో మీరు చదువుకోకపోయినా కామన్ సెన్స్తో అప్లై చేసి డైలీ లైఫ్లో మీరు చూసే చాలా విషయాలు సైన్స్లోనే ఉంటాయి, పర్టికులర్లీ ఎక్కువగా ఫిజిక్స్లో ఉంటాయి. సో బేసిక్గా చాలామంది చేసేది, అండ్ చదువుకోకపోయినా ఫిజిక్స్ని ఎట్లా వాడతారు ఏంటి అన్నదాన్ని చూద్దాం. అంటే ఇప్పుడు సపోజ్ మీరు రోజు కాఫీ అయితే తాగుతుంటారు కదా. సో కొంతమంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఇట్లా కాఫీ కప్స్ ఉంటాయి. ఓకే, సో ఇట్లా కాఫీ కప్ ఉంటుంది, కింద మీకు సాసర్స్ ఇస్తుంటారు కదా. ఓకే, ఈ డయాగ్రామ్ని పట్టించుకోవద్దు, డయాగ్రామ్లు ఎలా అయినా ఉండొచ్చులే, కానీ డయాగ్రామ్స్ అండ్ తర్వాత స్పెల్లింగ్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. నేను మీకు చెప్పడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇవి వర్డింగ్ స్పెల్లింగ్స్ ఎలా ఉన్నాయి అవి నెగ్లెక్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్, ఇప్పుడు కాఫీ ఉంది ఇందులో. ఓకే, సో ఇట్లా వేడిగా కాఫీ ఉంది. సో కాఫీ ఉన్నప్పుడు ఈ కప్పులో కొంత కాఫీ తీసి మీరు కొంతమంది సాసర్లో వేసుకుంటారు. సో సాసర్లో ఎందుకు వేసుకుంటారు, పెద్దవాళ్ళని చూస్తే మోస్ట్లీ ఎక్కువ మంది సాసర్లో వేసుకుని తాగుతుంటారు. అండ్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ వేడి కాఫీ ఏదైతే కప్లో ఉందో అండ్ ఇందులో పోసిన తర్వాత సాసర్లో ఇప్పుడు వేడిగా కాఫీ అయితే ఉంది కదా. సో ఈ కాఫీలో ఫస్ట్ ఏది చల్లారుతుంది? ఓకే, రెగ్యులర్ లైఫ్లో చాలామంది చేస్తుంటారు, బట్ ఎందుకు ఏంటి అని కూడా ఆలోచించరు అనమాట. అంతే, అది మీరు అబ్జర్వ్ చేస్తే అదే ఫిజిక్స్. ఓకే, సో ఎందుకు ఇక్కడ కాఫీ కప్లో ఉండేది ఏంటంటే, మీకు ఏరియా అన్నది సర్ఫేస్ ఏరియా, అంటే గాలితో కాంటాక్ట్లో ఉన్న ఏరియా ఎంత ఉంటుంది మీకు కప్లో, జస్ట్ పైన ఇంత మాత్రమే ఉంటుంది. అదే మీరు సాసర్ తీసుకుంటే మేజర్ పోర్షన్ అన్నది ఎయిర్తో కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి త్వరగా చల్లారుతుంది అనమాట. ఓకేనా, సో అందుకనే మోస్ట్లీ ఏంటంటే మనం కాఫీ కప్లో నుంచి సాసర్లో ఎక్కువ మంది తాగటానికి ఇష్టపడతారు వేడి కాఫీని, ఎందుకంటే త్వరగా చల్లారుతుంది, దాన్ని మనం త్వరగా ఎంజాయ్ చేయొచ్చు. సో దీనికి ఫిజిక్స్ రావక్కర్లేదు, జస్ట్ కామన్ సెన్స్తో చేస్తుంటారు అంతే. చాలా కాలం నుంచి చాలామంది చేస్తుంటారు. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసి ఓకే ఇది దీని రీజన్ అని సైంటిఫిక్గా రాయటమే ఫిజిక్స్ ఆర్ సైన్స్. ఇప్పుడు ఇంకొక రియల్ టైం ఎగ్జాంపుల్, అది కూడా చదువుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా అందరూ ఎక్కువ మంది అప్లై చేసేది మాట్లాడుకుందాం. సో అది వచ్చేటప్పటికి, ఇప్పుడు మీరు ఒక వర్క్ చేసుకుంటున్నప్పుడు మీ ఇంట్లో టైల్స్ ఉంటాయి కదా. సో ఇట్లా టైల్స్ అయితే ఉంటాయి కదా, స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ. సో ఈ టైల్స్ మీద సమ్ వాటర్ అయితే పడిపోయింది. ఓకే, సో వాటర్ పడిపోయినప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారు, వాటర్ని క్లియర్ చేయాలంటే ఏం చేస్తుంటారు, ఏదైనా స్పాంజ్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ, సో రకరకాల వస్తువులు ఏదైతే ఆ వాటర్ని పీల్చుకుంటాయో వాటిని యూజ్ చేస్తారు కదా ఆ వాటర్ని క్లియర్ చేయడానికి. బట్ అక్కడతో ఆగిపోయే వాళ్ళకి ఫిజిక్స్ అంటే ఏమీ తెలియదు, ఫిజిక్స్ అంటే ఏం లేదు. ఓకే, వాళ్ళు అక్కడ అర్థం చేసుకోకపోయినా ఫిజిక్స్ తన వర్క్ తను చేసేసుకుంటుంది. బట్ అక్కడతో ఆగిపోయే వాళ్ళు దాని గురించి ఆలోచించరు అంతే. బట్ ఇప్పుడు ఫిజిక్స్ గురించి ఆలోచించాలి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఈ వాటర్ ఒక క్లాత్ అనేది తీసుకుంటుంది. ఓకే, తనలోకి తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది, ఆర్ ఏదైనా స్పాంజ్తో వాడతారు. ఎక్కువ మంది చూడండి స్పాంజ్ వాడతారు. వాటర్ ఉంటే మీకు హోటల్స్లో కూడా తుడిచేటప్పుడు స్పాంజ్తో వాటర్ని క్లియర్ చేస్తారు. ఎందుకు, ఆ స్పాంజ్ చూసుకుంటే మీకు ఎలా ఉంటుంది, ఇట్లా మీకు ఈ షేప్లో ఉంటుంది కదా. స్పాంజ్ అయితే ఈ షేప్లో ఉంటుంది, రకరకాల ఇక్కడ హోల్స్గా ఉంటుంది స్పాంజ్ ఎప్పుడైనా చూస్తే మీరు. సో ఆ స్పాంజ్ ఏం చేస్తుందంటే ఈ వాటర్ని పీల్చుకోవడానికి, ఆ వాటర్ని సక్ చేయడానికి, అంటే ఫిజికల్గా అక్కడి నుంచి ఏం ఫోర్స్ అయితే అప్లై చేయం మనం. బట్ ఏంటి, వాటర్ అనేది పైకి వెళ్తుంది ఎప్పుడైతే దాన్ని పెడతామో, ప్రెస్ చేస్తామో. ఎందుకంటే ఇట్లాగా ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ద్వారా వాటర్ అన్నది పైకి వెళ్తుంది. దానికి పేరు ఏంటంటే కెపిలారిటీ అంటారు. సో కిరోసిన్ స్టవ్లో కిరోసిన్ అన్నది పైకి వస్తుంది కదా మీకు ఆ థ్రెడ్లోకి. ఓకే, ఇప్పుడు ఎవరో వాడట్లేదు, బట్ కిరోసిన్ స్టవ్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే కింద కిరోసిన్ అన్నది పోస్తారు స్టవ్లో, అండ్ పైన ఒక థ్రెడ్స్ లాంటివి ఉంటాయి, దానిలోంచి వచ్చి ఆ ఫ్లేమ్ అన్నది వస్తుంది అనమాట. ఓకే, అక్కడ వరకు అయ్యే ప్రిన్సిపల్ కూడా మీకు కెపిలారిటీ. అంతెందుకు, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న మార్కర్ ఉంది కదా, ఈ మార్కర్ ఈ బోర్డు మీద రాయటానికి ఇందులోపల ఇంక్ ఉంటుంది. ఈ ఇంక్ ఇక్కడ మనం ఇంక్ పోస్తే ఈ నిబ్ ద్వారా
ఇక్కడికి రావడానికి వచ్చిన ప్రిన్సిపల్ కూడా కెపిలారిటీనే. ఎందుకంటే అది పీల్చుకుని ట్రావెల్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఎందుకు ఏంటి ఎలా అని మనం ప్రాపర్గా ఏ విషయం గురించి అయినా తెలుసుకుంటే అది సైంటిఫిక్ అప్రోచ్ అంటారు, అండ్ దాన్నే మనం సైన్స్ అంటాం. ఓకే, పర్టికులర్గా ఎక్కువ పార్ట్ ఫిజిక్స్ మనం డీల్ చేసుకుంటున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్న తర్వాత అసలు ఏమేమి యూనిట్స్ ఉంటాయి, దానిలో ఏమేమి చెప్పుకోబోతున్నాం అన్నది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. డైలీ లైఫ్లో అంటే మీరు ఒలింపిక్స్ ఇవన్నీ చూస్తే రన్నింగ్ రేసులు మన స్కూల్లో కానీ లేదా కాలేజెస్లో కానీ చాలామంది చూసి ఉంటారు. ట్రాక్ ఎప్పుడు ఎలా ఉంటుంది మీకు, రన్నింగ్ ట్రాక్స్ అన్నవి ఇలా స్ట్రైట్గా ఇన్ని కిలోమీటర్లో ఉండవు. జనరల్గా చూడండి ఎలా ఉంటాయి, సర్క్యులర్లో ఉంటాయి. సో ఎందుకు సర్క్యులర్లోనే ఎందుకు ఉంటాయి అని ఆలోచిస్తే అదే ఫిజిక్స్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇట్లా కన్స్ట్రక్ట్ చేయాలి ఒక ట్రాక్ అన్నది. సో సపోజ్ 1 కిలోమీటర్ ట్రాక్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇట్లా మీరు స్ట్రైట్గా 1 కిలోమీటర్ మీరు అది తీసుకోవాల్సి ఉంటుంది ఏరియా అన్నది. ఇక్కడ ఏమవుతుంది, మీరు సర్క్యులర్లో తీసుకుంటే అంటే ఇక్కడ మీకు ఇది మెయింటైన్ చేయడం కూడా చూడండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలంటే మీకు ఇక్కడ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి వెళ్ళాలన్న డిస్టెన్స్ అన్నది ఒక రకంగా సమానంగా ఉంటుంది. బట్ మీరు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలనుకోండి డిస్టెన్స్ చాలా పెరుగుతుంది కదా. సో మెయింటెనెన్స్ పరంగా చూసినా, మనం ల్యాండ్ తీసుకోవాలని పరంగా చూసినా తక్కువ ల్యాండ్లో మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఓకేనా, సర్క్యులర్ షేప్లో ఉంటే మనం ఎక్కువ దాన్ని తీసుకోవడానికి కుదురుతుంది. ఇట్లా మీరు 1 కిలోమీటర్ తీసుకోవడం అంటే అంత పాసిబుల్ కాదు. ఇట్లా ట్రాక్ రూపంలో రౌండ్ సర్క్యులర్ రూపంలో తీసుకోగలిగితే 1 కిలోమీటర్ అన్నది ఈజీ అవుతుంది. ఓకేనా, ఎందుకు అంటే ఇక్కడ మీరు లెంగ్త్ చూడండి. ఇక్కడ మీరు కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇలాగ రెక్టాంగిల్ షేప్లో లెంగ్త్ బ్రెడ్త్ అని ఉంటుంది. ఇక్కడ మీకు 1 కిలోమీటర్ లెంత్ కోసం 1 కిలోమీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఏమవుతుంది, 1 కిలోమీటర్ కావాలంటే సపోజ్ ఈ పాయింట్ నుంచి మీకు 1 కిలోమీటర్ సర్కిల్ కావాలంటే ఈ మొత్తం సర్కంఫరెన్స్ 1 కిలోమీటర్ అయితే చాలు. ఓకేనా, అప్పుడు మీకు ఆ షేప్ చూసుకుంటే మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఓకే, సో అది అర్థమైంది కదా. దీని ఫార్ములా మీకు తెలుసు కదా, 2πr. ఇది మీకు మ్యాథ్స్లో మీకు మెన్సురేషన్ వాటిలో వస్తుంది, జామెట్రీలో అవి అవి వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. సో అంటే ఇక్కడ సర్క్యులర్లో తీసుకుంటే మనం కండక్ట్ చేయడానికి ప్రాక్టికల్గా ఇబ్బందులు తక్కువ. ఇట్లా 1 కిలోమీటర్ తీసుకుంటాం అంటే తీసుకుంటాం. ఒకవేళ 10 కిలోమీటర్ తీసుకోవాలంటే 10 కిలోమీటర్స్ స్ట్రైట్ పాత్ తీసుకోవటం, మెయింటైన్ చేయటం కష్టం. ఇప్పుడు సపోజ్ ఇక్కడైతే కెమెరా ఇక్కడ పెట్టారనుకోండి, 4 సైడ్స్ అక్కడి నుంచే షూట్ చేసేయచ్చు ఒక కెమెరాతో. ఇక్కడైతే 1 కిలోమీటర్ వాడితో పాటు పరిగెడతానే ఉండాలి కదా. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సర్క్యులర్ పాత్లో ఉంటాకి అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకోటి, ఎప్పుడన్నా మీరు ఈ ఒలింపిక్స్లో కానీ రన్నింగ్ ట్రాక్ కానీ చూసినట్టయితే ఎలా ఉంటాయి ట్రాక్స్ అన్నవి, ఇట్లా ఉంటాయి చూసారా, ఎప్పుడన్నా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు చాలా అబ్జర్వ్ చేసి ఉండండి. అందరూ ఒకే దగ్గర స్టార్ట్ చేయరు ఎప్పుడు రన్నింగ్ ట్రాక్ అన్నది. ఒకళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తే ఒకళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తారు, ఒకళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తారు, ఇలా ఉంటాయి రన్నింగ్ అన్నది. లేదా ఎండింగ్ పాయింట్స్ అన్నవి ఈక్వల్గా ఉండవు. ఎండింగ్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎయిదర్ ఎండింగ్ పాయింట్ అన్నా డిఫరెంట్ ఉంటుంది, లేదా స్టార్టింగ్ పాయింట్ అన్నా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఇక్కడ రేడియస్ చూసుకుంటే ఇక్కడి నుంచి ఎక్కువ రేడియస్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ తక్కువ, అదే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకా తక్కువ. సో ఆ రేడియస్ మారే కొద్దీ పెరిమీటర్ మారిపోద్ది. సో దాన్ని బట్టి అందరూ ఒక దగ్గరే స్టార్ట్ చేస్తే అందరూ కిలోమీటర్ ఒకే ప్లేస్లో ఆగలేరు అనమాట. సో దానివల్లనే ఇక్కడ ఒక్కొక్కరికి మార్కింగ్ అన్నది ఒక్కో దగ్గర ఉంటుంది. సో ఇదంతా కామన్ సెన్స్ అండ్ ఇదే ఫిజిక్స్. ఎందుకు అంటే మీకు ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలుసుకోవటం, ఆ ప్రాబ్లమ్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, దాని సొల్యూషన్ తెలుసుకోవడమే కామన్ సెన్స్ ఆర్ ఫిజిక్స్. ఓకే, సో అది ఓకేనా. ఇదొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంత మాట్లాడుకున్న తర్వాత సైన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. సో సైన్స్ ఆర్ ఏదైనా విషయాన్ని సైంటిఫిక్ అని ఎప్పుడు అంటాం, అది ప్రూవ్ అయినప్పుడు కదా. సో ఎప్పుడైతే అది ప్రూవ్ అయ్యి ఉంటుందో ఆర్ ఏదైనా ప్రూఫ్స్తో మనకి ఏదైనా థియరీ కనుక మనం మాట్లాడుకుంటే, సపోజ్ ఇక్కడి నుంచి ఏదో ఒక రూల్ చెప్పుకున్నాం, ఆ రూల్కి ఒక ప్రూఫ్ ఉంది, సో అప్పుడు అది సైంటిఫిక్ అంటాం అనమాట. బట్ ఎప్పుడు వరకు అది సైన్స్, ఎప్పుడు వరకు అది రైట్ అంటే అంటిల్ ఇట్ ప్రూవెన్ రాంగ్,
అది రాంగ్ అని ప్రూవ్ చేసేదాకా అది మనకి సైన్స్ ఆర్ రైటే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమై ఉండకపోవచ్చు, బట్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూసుకున్నట్టయితే మనకి భూమి ఇప్పుడు సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అన్న విషయం ఇప్పుడు అందరికీ తెలుసు, అంటే అందరూ మాట్లాడుకుంటున్నారు. బట్ ఒకప్పుడు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఏమనుకునేవారు, సూర్యుడే భూమి ఇలా సెంటర్లో ఉంటే సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నారు అనుకునేవాళ్ళు. ఓకే, రాను రాను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కొన్ని థీరీస్ డిస్ప్రూవ్ చేసిన తర్వాత కొన్ని థీరీస్ ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు లేదు ఇక్కడ ఎర్త్ చుట్టూరు సన్ తిరగటం కాదు, సన్ చుట్టూరునే ఎర్త్ తిరుగుతుంది అని ఇప్పుడు అంటున్నారు. మేబీ ఇంకొక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఇది కూడా కాదు అని సమ్ అదర్ థీరీ రావచ్చు. దాని ప్రూఫ్స్ వచ్చి ఈ ప్రూఫ్ కనుక తప్పని తేలింది అనుకోండి, అప్పుడు ఈ ఫ్యాక్ట్ మారిపోతుంది. సో అప్పుడు అంటిల్ మనం నేర్చుకుంది రైట్ అని ఎప్పుడు దాకా అనుకుంటాం, దానికి సంబంధించి ప్రూఫ్ ఎవరు రాంగ్ అని ప్రూవ్ చేయనంత వరకు అది రైట్ అనుకుంటాం. బట్ రైట్ అనుకోవాలనుకున్నా దానికి కూడా ఒక ప్రూఫ్ ఉండాలి, అదే సైన్స్. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెట్టేసిన సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సైన్స్ అన్నది స్టాండర్డ్గా ఇదే రైట్ అని ఎప్పుడూ ఉండదు. ఓకేనా, వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న దాన్ని బట్టి ప్రూఫ్స్ని బట్టి వాళ్ళు ఒక థియరీ అనుకుంటారు. మేబీ దానికి వేరే లూప్ హోల్స్ ఉండొచ్చు, లేదా వేరే రీజన్స్ ఉండొచ్చు, అది తప్పై ఉండొచ్చు అనమాట. మనం ఇప్పుడు రైట్ అనుకుంటున్నంత మాత్రాన అదే రైట్ అని కాదు. లేటర్ ఆన్ స్టేజెస్లో మీకు అది తప్పని ప్రూవ్ అయ్యి వేరే థియరీస్ వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే కానీ లేదా ఇప్పుడు ఈ ఎర్త్ కాన్సెప్టే తీసుకుంటే కానీ రకరకాల థింగ్స్ మొదట్లో ఒకటి అనుకున్నారు థియరీ, తర్వాత దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసే కొద్దీ డిస్ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు ఎవాల్వ్ అయిన ఫిజిక్స్ అయితే ఇప్పుడు మనం చదువుతున్నాం. అందులో కూడా మిస్టేక్స్ ఉండొచ్చు, ఓకే, బట్ అది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనవసరం. మనకేంటంటే ఇప్పుడు ఏఎల్పి అయితే ఐటీఐ బుక్స్ అండ్ ఏదైనా ఎగ్జామ్ అయితే వేరే ఎగ్జామ్కి సెంట్రల్ గవర్నమెంట్వి ఎన్సీఆర్టీ బుక్స్ ఏం చెప్తున్నాయో అవే రైట్ అనుకుని చదవటమే. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ బుక్లో ఇచ్చిందే ఆన్సర్ కదా. సో అది మనకి ఇప్పుడు మనం చెప్పుకునే క్లాసెస్ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. బట్ నేనేంటంటే జనరల్గా ఒక సైన్స్కి సంబంధించి జనరల్ అప్రోచ్ అయితే చెప్పాను. సైన్స్ అంటే ఏంటి అన్నది కూడా డిస్కస్ చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఫీల్ అయ్యి అవి నేను చెప్పాను అనమాట. ఈ ముందు పార్ట్ అంతా అసలు ఎందుకు చెప్పాను, ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇవన్నీ ఎందుకు చెప్పానంటే నా దృష్టిలో ఇదే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పక్కన పెట్టేసింది, ఏదైనా సబ్జెక్ట్ ఎవరికైనా టఫ్ అని ఎందుకు అనిపిస్తుంది, లేదా ఏదైనా సబ్జెక్ట్ ఎవరికైనా అసలు ఎందుకు ఇష్టం ఉండదంటే దాని యూజెస్ ఏంటో తెలియదు. ఓకే, చాలామంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ చాలా టఫ్ అనిపిస్తుంది. ఎందుకు టఫ్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు a+b² ఓకే ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. ఇది ఎందుకు తెలుసుకోవాలో తెలీదు, జస్ట్ అది ఫార్ములా గుర్తుపెట్టుకోమన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అంతే. అంటే ఎలా గుర్తుంటుంది, ఆ టీచింగే తప్పనమాట. టీచింగ్ తప్పని కాదు, కానీ నా ఉద్దేశంలో ఏంటంటే దట్ ఈజ్ నాట్ ద బెస్ట్ వే. ఏదైనా స్టూడెంట్కి ఏదైనా అర్థం అవ్వాలి అంటే అసలు ఎందుకు అన్నది తెలియాలి కదా. ఇప్పుడు ఇది మీరు ఈ ఫార్ములా ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్కి ఒక 15² ఎంతో తెలీదు అనుకుందాం, ఓకేనా. స్టూడెంట్కి 15² ఎంతో తెలీదు. అప్పుడు 15² తెలియదు కాబట్టి నార్మల్ వ్యక్తి అయితే ఏమీ చేయలేడు, ఆన్సర్ చెప్పలేడు. బట్ ఈ ఫార్ములా తెలిసిన వాళ్ళు, ఈ ఫార్ములా ఎందుకు అంటే ఇప్పుడు మీకు 15² తెలియకపోవచ్చు, కానీ మీకు 10² 100 అని లేదా 5² 25 అని తెలుసు అనుకోండి. ఓకే, ఈ మాత్రం తెలుసు, ఇంత పెద్ద లెక్క అంటే 15 అనే పెద్దది అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్కి 15 అన్నది తెలియకపోయినా 10 5 తెలుసు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, 15ని ఓకే 10 + 5² రాసుకోవచ్చు. అప్పుడు దీన్నే ఇక్కడ రాశారనమాట a+b² అని. ఇప్పుడు దీని ఆన్సర్ మనకి తెలియాలంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం అనుకోండి, a² 10² + b² అంటే 5² + 2ab 2 × 10 × 5. సో ఇక్కడ మన 100² + 5² 125 + 20 × 5 100. సో 225 సంథింగ్. సో ఇక్కడ నేను మ్యాథ్స్ చెప్పడం అనేది నా పాయింట్ కాదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎట్లా చదవాలి ఆర్ ఎట్లా అర్థం చేసుకోవాలి, అప్రోచ్ ఎలా ఉండాలి. ఏదైనా సబ్జెక్ట్ మీకు రావట్లేదంటే అది ఎందుకు చదవాలి
అంటే దాని ప్రాపర్ రీజన్ మనకి తెలిస్తే మీకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఈ ఫార్ములా ఇందుకు తెలుసుకోవాలని మీకు అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒక టాపిక్ ఉంటుంది మనకి ఫిజిక్స్లో. ఓకే, సో ఇది ఒకసారి రబ్ చేసి చెప్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఒకసారి రబ్ చేస్తాను. సో ఇప్పుడు ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఏంటి? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో అసలు మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, తెలుసుకున్నాం, తెలుసుకోలేదు అది కూడా వదిలేసేయండి. ఎందుకు తెలియాలి, ఎందుకు తెలుసుకోవాలన్నది ఇంపార్టెంట్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏంటి అన్నది తెలుసుకోవడం కన్నా ఎందుకు తెలియాలి అన్నది ఇంపార్టెంట్. ఓకే, యూనిట్స్ అంటే అసలు ఎందుకు యూనిట్స్ వాడతారు అన్నది తెలిస్తే మీకు దాని ఇంపార్టెన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా చదవాలని ఇంట్రెస్ట్ మీకే వస్తుంది. సో యూనిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు ఒక గోల్డ్ షాప్కి వెళ్ళారు. గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మనం బంగారం తీసుకుందాం అనుకుంటే 10 grams 20 grams, ఓకే 10 grams గోల్డ్ తీసుకుందాం అనుకున్నాం. ఇంకొకళ్ళు 10 kgs గోల్డ్ తీసుకుందాం అనుకున్నారు. ఓకేనా? సో డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఇట్లా గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. సో ఇక్కడ యూనిట్స్ అన్నవి లేవనుకుందాం. యూనిట్స్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ఈ గ్రామ్ ఆర్ కేజీస్ ఏదైతే ఉన్నాయో వీటినే యూనిట్ అంటాం. ఓకేనా? సో ఆ యూనిట్సే లేవనుకోండి, యూనిట్స్ లేవు. సో అప్పుడు మనం షాప్కి వెళ్ళి 10 grams గోల్డ్ కావాలి అని అడగాలి. ఎలా అడుగుతారు? తర్వాత గ్రామ్ అన్న పదం మీకు లేదు అనుకుంటే, యూనిటే లేదనుకుంటే 10 లీటర్సా 10 డజన్సా ఏం గోల్డ్ 10 అంటారు. 10 అంటే అది గ్రామ్ అవ్వచ్చు, కేజీ అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇతను 10 లక్షలు పే చేయొచ్చు, ఇతను 1,00,000 పే చేయొచ్చు. కానీ 10 తర్వాత ఏంటి అన్నది చెప్పకపోతే ఎంత క్వాంటిటీ అన్నది మీరు ఎలా తెలుస్తుంది? సో అంటే యూనిట్స్ ప్లేస్ దేర్ ఇంపార్టెంట్ రోల్. యూనిట్స్ ఉండటం వల్లే మనం ఏంటంటే కన్వర్ట్ చేసుకోగలుగుతాం. 10 గ్రామ్స్కి 10 kgsకి తేడా ఏంటి అన్నది తెలియాలి అంటే యూనిట్స్ ఉండాలి. గ్రామ్స్ అనే యూనిట్స్ ఉండి కేజెస్ అన్న యూనిట్స్ ఉంటేనే దీని రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనం చెప్పచ్చు. మీరు 1 lakh పే చేయడానికి 10 lakh పే చేయడానికి ఉండే డిఫరెన్సే యూనిట్స్. ఓకే, అండ్ మెజర్మెంట్స్. ఇప్పుడు నేను చెప్పినట్టే మెజర్మెంట్స్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక టైలరింగ్ షాప్కి వెళ్ళారు. మీరు ఒక టైలరింగ్ షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నప్పుడు మీరు మెజర్మెంట్స్ అయితే చెప్తారు కదా. సో మెజర్మెంట్సే లేకపోతే మీరు డ్రెస్ ఎలా కుట్టించుకుంటారు? అంటే ఇంత లెంగ్త్ ఇంత ఏమీ తెలియనప్పుడు వాడు ర్యాండమ్గా ఒక షర్ట్ కుట్టేశాడు అనుకుందాం. అది మీకు టైట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వచ్చు, ఫిట్ అవ్వకపోవచ్చు. సో ఎట్లా? అందుకే మెజర్మెంట్స్ దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో ప్రతిదానికి ఎందుకు ఏంటి అండ్ ఎలాగా ఏంటి అన్నది తెలిస్తే ఇంకా బెటర్ ఇంట్రెస్ట్ వస్తుంది, బాగా చదవగలుగుతాం. ఓకేనా? అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ డిస్కస్ చేసుకుంటాం, దాంతోపాటు క్యూరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో తెలుసుకుంటాం. మరీ బోరింగ్గా ఉండే టాపిక్ని కూడా ఇట్లా చెప్పుకోవడం వల్ల కొంతలో కొంత మీకు అర్థమవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, సో ఇవి కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మనం ఫిజిక్స్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు చాప్టర్స్ తెలుసుకుందాం. అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వేలో కానీ మేజర్గా ఉండే ఎగ్జామ్స్లో కానీ పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ పడ్డాయో వాటిలో వచ్చే సైన్స్ కానీ సో అన్నిటి గురించి మనం చాప్టర్ వైజ్ చూద్దాం. ఓకేనా? బట్ ఆ చాప్టర్ వైజ్ చూసే ముందు ఎవరైతే ఇప్పటిదాకా మనకు వీడియో చూస్తున్నారో హోప్ మీకు ఇంతసేపు వీడియో చూశారు కాబట్టి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా రెఫర్ చేయండి. సో దట్ ఇటువంటి క్లాసెస్ మాకు కూడా చేయడానికి మోటివేషన్ ఉంటుంది అనమాట. మీరు ఎంత వ్యూస్ లైక్స్ ఉంటే మేము రెగ్యులర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు తీసుకురావడానికి ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేస్తారు ఎట్లాగో నచ్చితే, బట్ దాంతోపాటు షేర్ కూడా చేయండి. ఓకేనా? అండ్ మన క్లాసెస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కంప్లీట్ క్లాసెస్ అన్నవి అందులో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఏఎల్పి రిలేటెడ్ మీకు ప్రజెంట్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అండ్ అదే క్లాసెస్ మీకు గ్రూప్ డి కూడా హెల్ప్ అవుతాయి. బేసిక్గా మీకు పార్ట్ CBT 1, CBT 2లో పార్ట్ ఏ అండ్ తర్వాత సైకోమెట్రీ టెస్ట్ అందులో కవర్ అవుతుంది. ఓకే, సో ప్రజెంట్ 6,000 ఫీజు అయితే ఉంది. బట్ ఎవరైతే ఎఫర్ట్ చేయలేని అనుకుంటున్నారో ఆర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, యాప్ ఇన్స్టాల్ చేసుకోవటం, యాప్కి సంబంధించి ఎట్లా బై చేయాలి, కోర్స్ అన్నది తెలియాలి, ఇది తెలుసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను, అది మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 90
9014566110 9014566110కి మీరు కాల్ చేసి అఫోర్డ్ చేయలేదు అంత 6000 అనుకుంటే మీరు కాల్ చేసి అడిగితే మీ పరిస్థితి ఒకవేళ జెన్యున్ అయితేనే వాడుకోండి. ఎందుకంటే మేము ప్రొవైడ్ చేసే క్లాసెస్ అన్నవి ది బెస్ట్ క్లాసెస్ అండ్ టాపర్స్ ఎవరైతే ఆల్రెడీ రైల్వేలో మల్టిపుల్ జాబ్స్ క్రాక్ చేశారో వాళ్ళు చెప్తుంటారు. అండ్ నేను కూడా పర్టికులర్గా మీకు ఏఎల్పికి సంబంధించి నాకు లాస్ట్ టైం చూసుకుంటే 89-90 అట్లా వచ్చిందనమాట మార్క్స్. ఏదైతే పార్ట్ బి గురించి చెప్తున్నాను, CBT 1 కూడా కాదు, CBT 2 పార్ట్ ఏ స్కోర్ చెప్తున్నాను. అదే మనకి మేజర్ అనమాట ఏఎల్పి జాబ్కి. సో దానివల్లే నేను వన్ ఆఫ్ ద ఎక్కువ కట్ ఆఫ్ ఉండే జాబ్ టెక్నీషియన్ టెలికామ్కి సంబంధించి నేను సెలెక్ట్ అవ్వగలిగాను. సో నాలాంటి ఇంకా బెస్ట్ క్యాండిడేట్స్, టాప్ క్యాండిడేట్స్ మీకు టాపర్సే మీకు క్లాసెస్ చెప్తున్నారు, వాళ్ళకు కూడా మేము పే చేయాలి కాబట్టి సో క్లాసెస్ అన్నవి కొంచెం రీజనబుల్గా మీకు ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉంటే ఒక 1-2,000 అయితే తగ్గిస్తారు. కాల్ చేసి ఎట్లా కొనుక్కోవాలి ఏంటి కనుక్కొని జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆర్ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు చాప్టర్స్ అసలు మేజర్గా ఫిజిక్స్లో కవర్ అయ్యే చాప్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇందాకే మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అలా కానీ. అండ్ బేసిక్గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే ఎనీథింగ్, ఏ ఫార్ములాకైనా ఫిజిక్స్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఫోర్స్కి ఒక ఫార్ములా ఉంటుంది, వర్క్ ఒక ఫార్ములా ఉంటుంది, అరౌండ్ వాటికి చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా మొత్తం సాల్వ్ చేశాక మీకు ఒక వాల్యూ వస్తుంది కదా, దాని తర్వాత పెట్టేదే యూనిట్. ఓకే, ఏదైనా వాల్యూ తర్వాత కేజీస్, గ్రామ్స్, సెంటీమీటర్స్, మీటర్స్, సెకండ్స్ ఇది ఉంది కదా, అదే యూనిట్స్. సో దాని గురించి దేని యూనిట్స్ ఏంటి, దాని కన్వర్షన్స్ ఏంటి, అండ్ మెజర్మెంట్స్ ఏంటి, ఎలా చేస్తారు, సన్కి స్టార్కి మధ్య ఉండే డిస్టెన్స్ని ఎలా మెజర్ చేస్తారు, ఆర్ సెకండ్స్లో అంటే అటామిక్ క్లాక్ సంబంధించి కానీ. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే మీకు దీంతో పాటు డైమెన్షన్స్ అండ్ ఫార్ములాస్ ఏవైతే కొన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయో అవి కూడా మనం డిస్కస్ చేస్తాం ఎగ్జామ్ బట్టి. ఓకే, డైమెన్షనల్ ఫార్ములాస్ అంటే ఏంటి అవన్నీ వస్తాయి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో. ఓకే, రిక్వైర్డ్ మీకు ఆ ఎగ్జామ్ని బట్టి మనం అయితే డిస్కస్ చేస్తాం. ఎవరైతే కంప్లీట్ సైన్స్ తీసుకుంటారో వాళ్ళకి మొత్తం అన్ని ఎగ్జామ్కి ఓరియంటెడ్గా మనం క్లాసెస్ అయితే చేస్తాం. నెక్స్ట్ మోషన్. సో సెకండ్ చాప్టర్ ఫిజిక్స్లో మనం మాట్లాడుకునేది మోషన్ అంటే మనం ఏదైతే మోషన్స్ అంటామో అది కాదు. మోషన్ అంటే ఏంటంటే కదిలే వస్తువు, కదిలేదాన్ని మోషన్ అంటారు దేనైనా. సో ఈ కదలికకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, అంటే అసలు ఎందుకు మనం కదులుతున్నాం, ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ఇందులో వస్తాయి. ఓకేనా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటి, సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంటి. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ 10th ఇంటర్ వీటిలో మనం మాట్లాడుకున్నవే ఇవి. ఓకేనా, మనం ఏంటంటే చాలా ఎగ్జామ్స్కి మనం చదవటం అయితే డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంటెక్ ఇవన్నీ చదువుతారు. బట్ ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్లో వచ్చేవి 10th ఇంటర్లో ఏదైతే మనం చదువుతాం వాటి మీద వస్తాయి. బట్ అలాంటివి వచ్చినా కూడా ఎందుకు ఎక్కువ మంది క్రాక్ చేయలేకపోతున్నారు అంటే అవి బేసిక్స్ అనమాట. వాళ్ళు అడిగే టెస్ట్ చేసేది కూడా బేసిక్స్ మీదే. బట్ ఆ బేసిక్స్ని ఎవరైతే స్ట్రాంగ్గా లేరో, ఎవరైతే రీకాల్ చేసుకోలేకపోతున్నారో, ఆర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు దానికి సాల్వ్ చేయలేకపోతున్నారో వాళ్ళు అచీవ్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. బట్ మనమైతే డీటెయిల్గా ప్రతి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సెకండ్ చాప్టర్ అయితే అర్థమైంది కదా, మోషన్ అనమాట. సో దీనిలో అవన్నీ ఉంటాయి, వర్క్ ఇవన్నీ మీకు డిస్కస్ చేసుకుంటాం. తర్వాత థర్డ్ వచ్చేటప్పటికి ఫోర్స్. ఓకే, ఫోర్స్ అంటే మీకు తెలుసు కదా, బలం తెలుగులో చెప్పాలంటే. ఫోర్స్కి వచ్చేటప్పటికి మీకు న్యూటన్స్ లాస్ ఉంటాయి కదా. సెకండ్ లా బేసిక్గా డిస్కస్ చేసింది కూడా ఫోర్స్ గురించే. సో అవన్నీ వస్తాయి మీకు, న్యూటన్ లాస్ కానీ, లేదా ఫోర్స్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఫోర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. దాంతోపాటు వర్క్, ఎనర్జీ ఇవన్నీ కూడా అక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఫోర్త్ చాప్టర్ గ్రావిటేషన్. ఇది ఈ ఆర్డర్లోనే ఉండాలి అని నేర్చుకునేది ఏమి ఉండదు. బేసిక్గా యూనిట్స్ ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం.
ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఇవి అందులో వస్తాయి, ఇవి ఇందులో వస్తాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అయితే కంప్లీట్గా అన్ని చాప్టర్స్లోనూ మిక్స్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని చాప్టర్లోనూ ఏదో ఒక ఫార్ములా ఉంటుంది, దాని వెనకాల తోకుండేది యూనిట్సే. సో అట్లా అనమాట. సో గ్రావిటేషన్. సో అంటే ఇప్పుడు గ్రావిటేషన్ అంటే చాలామంది తెలుసు, కొంచెం బాగా చదివిన వాళ్ళకి G=9.8 అని తెలుసు, లేదా 10 అని తెలుసు. లేదు అది కూడా తెలియదంటే మనం పైకి ఎగిరితే ఆర్ యాపిల్ కింద పడిందన్న విషయం, యాపిల్ కింద పడితే న్యూటన్ దానికి గ్రావిటీ అండ్ రీజన్ అని చెప్పినట్టు కూడా తెలుసు చాలామందికి అట్లీస్ట్. బట్ ఇక్కడ అక్కడతో ఆగిపోం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక లిఫ్ట్లో వెళ్తున్నాం, అక్కడ గ్రావిటీ ఎలా ఉంటుంది? ఓకే, లిఫ్ట్ సడన్గా పడిపోతుంది, అప్పుడు గ్రావిటీ ఎలా వర్క్ చేస్తుంది? సడన్గా ఎర్త్ స్పీడ్ పెరిగితే గ్రావిటీ ఎలా వర్క్ చేస్తుంది? సో ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అందులో మనం డిస్కస్ చేసుకుంటాం గ్రావిటీ గురించి కంప్లీట్గా. తర్వాత ఓకే, ఈ వర్క్ ఎనర్జీ అన్నది సెపరేట్ చాప్టర్గా కూడా మనం మాట్లాడుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకేనా, వర్క్ ఎనర్జీ, పవర్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వర్క్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మేజర్గా ఏంటి, ఏదైనా పని చేయడాన్ని వర్క్ అంటాం నార్మల్గా మనం. బట్ ఏంటంటే ఫిజిక్స్ దృష్టిలో వర్క్ అంటే పని చేయడం వర్క్ కాదు, దానికి ఒక రిజల్ట్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదే తీసుకుందాం, ఏఎల్పికి మీరు 3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, అది వర్క్ కింద రాదు ఫిజిక్స్ దృష్టిలో. ఏంటంటే ఇప్పుడు వర్క్కి ఫార్ములా ఏంటి, FS cos θ ఫిజిక్స్ దృష్టిలో. సో ఇక్కడ థీటాను కూడా వదిలేద్దాం, యాంగిల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఓకే, మీరు ఒక గోడని సర్టెన్ ఫోర్స్, ఒక 10 న్యూటన్ ఫోర్స్తో గోడని రోజంతా నెట్టారు అనుకుందాం. ఈ గోడ ఉంది, ఈ బోర్డు ఉంది, ఒక 10 న్యూటన్ ఫోర్స్తో చాలాసేపు ఒక రోజంతా నెట్టారు. సో ఇక్కడ మనకి S=0 అంటే డిస్ప్లేస్మెంట్ 0 కదా, ఏం కదలలేదు గోడ. సో మీరు రోజంతా నెట్టారు కదా అని అది వర్క్ అయిపోతుంది అనమాట ఫిజిక్స్లో. ఇక్కడ S ఎప్పుడైతే 0 అయిందో ఆటోమేటిక్గా 0తో దేని ఇంటూ చేసినా 0 అవుద్ది, కాబట్టి వర్క్ =0 అనమాట. అంటే మీరు ఏం వర్క్ చేయనట్టే. సో అల్టిమేట్గా ఇక్కడ ప్రపంచం ఏం చూస్తుంది, మీ రిజల్ట్నే చూస్తుంది, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు అన్న దాంతో సంబంధం లేదు. సో ఎప్పుడు రిజల్ట్ అన్నది అంత ఇంపార్టెంట్. అలాగని ఓన్లీ రిజల్టే బయట విషయం చెప్తున్నాను, ఓన్లీ రిజల్ట్ మీదే ఫోకస్ పెట్టండి అని కాదు. ఆ ప్రెషర్ అయితే తీసేయండి, ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఏదన్నా అచీవ్ చేయగలుగుతారు. అంత డిఫికల్ట్ ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ అవుతుంటారో, ఎవరైతే జాబ్లు క్రాక్ చేస్తుంటారో వాళ్ళు కూడా మనుషులే కదా, ఏలియన్స్ ఏం కాదు కదా. వాళ్ళు కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో చదువుకున్న వాళ్ళే, ఒక ప్రాపర్ స్ట్రాటజీలో చదువుకుంటే వచ్చింది. సో అట్లాగే మీరు కూడా అన్ని రైట్ డెసిషన్స్ రైట్ టైంలో రైట్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే రైట్ సోర్సెస్ నుంచి మీకు కూడా సక్సెస్ అయితే వస్తుంది. ఓకే, సో బట్ ఫిజిక్స్ ప్రకారం వర్క్ అయితే అలాగ ఉంటుంది అనమాట. దాని గురించి అండ్ ఎనర్జీ గురించి, పవర్ గురించి, వాటి గురించి కంప్లీట్గా మనం ఈ చాప్టర్లో అయితే డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ 6th చాప్టర్ ఏంటి, నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేటప్పటికి ఫ్లూయిడ్స్. ఓకే, ఫ్లూయిడ్స్ అంటే ఓన్లీ మనకి వాటర్ అనే కాదు, ఇప్పుడు కోక్ కూడా ఫ్లూయిడే, ఆల్కహాల్ కూడా ఫ్లూయిడే కదా. సో ఏదైనా ఫ్లో అయ్యే తత్వం ఉన్న ఏదైనా ఫ్లూయిడే. ఫర్ దట్ మ్యాటర్ గ్యాసెస్ కూడా ఫ్లూయిడ్లోకే వస్తాయి ఒక రకంగా. ఓకే, సో ఫ్లూయిడ్ గురించి వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఎలాగా, టెంపరేచర్ పెంచితే పరిస్థితి ఏంటి, పెంచకపోతే పరిస్థితి ఏంటి, సో కంప్లీట్గా అన్నీ అందులో మనం డిస్కస్ చేస్తాం ఫ్లూయిడ్ గురించి. నెక్స్ట్ లైట్ అనుకోండి, లేదా రిఫ్లెక్షన్ అనుకోండి, లేదా రిఫ్రాక్షన్ కానీ, హ్యూమన్ ఐ కానీ, సో అన్నీ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. బేసిక్గా లైట్ చాప్టర్లో హ్యూమన్ ఐ మేజర్గా ఎక్కువగా వచ్చేది. మన ఐ ఎలా వర్క్ చేస్తుంది అన్నదే ఇంపార్టెంట్. ఓకే, మన ఐ వర్కింగే లేకపోతే లైట్కి పర్పస్ ఏముంది, మనకి కనిపించినప్పుడు లైట్ ఎలా ఉంటే ఏంటి, రెడ్ కలర్లో ఉంటే ఏంటి, సో అలాగనమాట. సో లైట్ గురించి కంప్లీట్గా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకుంటాం. బేసిక్గా అందులో మేజర్గా వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా హ్యూమన్ ఐ గురించి వస్తుంది, లెన్సెస్ గురించి, మిర్రర్స్ గురించి వస్తుంటాయి అన్నమాట. లెన్సెస్ అంటే కాంటాక్ట్ లెన్స్ కానీ, లేదా కళ్ళజోళ్ళు మీరు చేసుకున్నప్పుడు కాన్కేవ్ లెన్స్, కాన్కేవ్, కాన్వెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి. అండ్ తర్వాత రిఫ్రాక్షన్, డిస్పర్షన్, అండ్ తర్వాత స్కాటరింగ్, ఇంకా చాలా రకరకాల లైట్కి సంబంధించి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ అయితే చేసుకుంటాం. సో సౌండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌండ్ అనమాట. ఓకే, సౌండ్. సో సౌండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, అది లేకపోతే సౌండ్కి ఎలా అర్థమవుతుంది, అర్థం కాదు కదా. అంటే బాడీ లాంగ్వేజ్తో మనం కమ్యూనికేట్ చేసుకోగలం, బట్ సౌండ్ అన్నది చాలా మేజర్ ఫ్యాక్టర్ అనమాట చాలా విషయాల్లో. ఓకే,
సౌండ్ అన్నదే లేకపోతే మీరేంటంటే మీ ఎక్స్ప్రెషన్ని చెప్పడానికి ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీకు కోల్పోయినట్టే కదా. సౌండ్ లేకపోతే మీ ఇప్పుడు జెర్సీ సినిమాలో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడు, అరిచి సెలబ్రేట్ చేసుకుంటాడు, అక్కడ కూడా ఫిజికల్ సౌండ్. ఓకే, సో అట్లా అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ అండ్ దీనిలో సౌండ్ రిలేటెడ్గా డెసిబుల్స్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఏంటి, హై పిచ్ అంటే ఏంటి, లో పిచ్, ఇవన్నీ అందులో వస్తాయి. ఓకే, నెక్స్ట్ 9th వచ్చేటప్పుడు మీకు హీట్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో మేజర్గా హీట్ అంటే ఇప్పుడు ఈ చాప్టర్లో ఏం చెప్తామంటే మీకు సాలిడ్లో హీట్ అంటే ఏదైనా సాలిడ్లో వేడి చేస్తే ఎలా రియాక్ట్ అవుతాయి, లేదా లిక్విడ్లో వేడి చేస్తే ఎలా రియాక్ట్ అవుతాయి, గ్యాస్లు ఎలా రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు సన్ ఉంది, సన్ వేడి భూమి మీదకి ఎలా వస్తుంది, రేడియేషన్ ద్వారానా, లేదా కన్వెక్షనా, ఇట్లా చాలా ఉంటాయి. సో అవన్నీ అండ్ తర్వాత హీట్కి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. మొత్తం హీట్ గురించి ఈ చాప్టర్లో అయితే ఉంటుంది బేసిక్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి 10th ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రిసిటీ అనుకుందాం. ఓకే, సో ఇది సెపరేట్గా దీని మీద చదవాలనుకుంటే ఒక డిగ్రీ ఆర్ డిప్లొమానే చదవచ్చు ఇందులో పర్టికులర్గా ఒక్కొక్క చాప్టర్ గురించి. బట్ అక్కడ ఎగ్జామ్లో అడిగేది దీనిలో ఎక్స్పర్ట్ అవ్వమని కాదు, బేసిక్స్ అమ్మా తెలుసా లేదా అని అడుగుతారు. ఓకే, సో ఎలక్ట్రిసిటీ గురించి ఛార్జ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, అవి ఎప్పుడెప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, సో మేజర్గా అవన్నీ. అండ్ బేసిక్ లాస్ ఏంటి, ఎనర్జీకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏంటి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, సో ఇవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం ఈ చాప్టర్లో. నెక్స్ట్ 12th వచ్చేటప్పటికి మ్యాగ్నెటిజం. ఓకే, అండ్ ఈ ఆర్డర్లోనే చెప్తా అనుకోవద్దు, వాట్ ఎవర్ ఆర్డర్ మనకి ఇంపార్టెంట్ ఆర్డర్ని బట్టే ఫాలో అవుతాం. బట్ యూనిట్స్ అయితే ఇవి, ఆర్డర్ ఇలాగే ఉండకపోవచ్చు మనం క్లాసెస్ చెప్పుకునేప్పుడు. ఓకే, మ్యాగ్నెటిజం. ఇప్పుడు ఈవెన్ ఎర్త్కే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిజం గురించి తెలుసుకోకపోతే ఎలాగా? మ్యాగ్నెటిజం అన్నది కోర్ ఎర్త్లోనే ఉంది. నార్త్ పోల్, సౌత్ పోల్ అని మీరు వినే ఉంటారు. సో దాని ఎఫెక్ట్ ఎర్త్కే ఉన్నప్పుడు మనం కరెంట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం అంటారు. సో అవన్నీ తెలుసుకుంటాం. నార్త్ పోలు, సౌత్ పోలు, ఇంకా పోల్ డిస్టెన్సెస్ కానీ, తర్వాత రాకెట్ లాంచింగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మేజర్గా సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లాస్ట్ చాప్టర్ అనుకోండి. ఆర్ బేసిక్గా ఇక్కడ వరకు మేజర్ చాప్టర్స్ అయితే. సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే యూనివర్స్లో ఉండే ఎనర్జీ గురించి. ఇప్పుడు ఇంకోటి మీకు న్యూక్లియర్ ఫిజన్ కానీ, న్యూక్లియర్ ఫ్యూజన్ కానీ, హైడ్రోజన్ బాంబ్, యాటమ్ బాంబ్, ఇవన్నీ ఈ చాప్టర్లోనే వస్తాయి. ఓకే, దాంతోపాటు ప్లానెట్స్ గురించి, స్టార్స్ గురించి, అన్ని ఎనర్జీకి రిలేటెడ్వి, యూనివర్స్కి రిలేటెడ్వి, అవర్ యూనివర్స్ అని కూడా అనుకోవచ్చు ఈ చాప్టర్ని. ఓకే, సో ఇవన్నీ ఇట్లా కవర్ అవుతూ ఉంటాయి మీకు ఈ చాప్టర్ వైజ్గా. అండ్ మనం ఏమైనా మిగిలిపోతే మిస్లీనియస్గా తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, మిస్లీనియస్ చాప్టర్ మిగిలిపోయిన అన్ని ఇంపార్టెంట్వి ఏమైనా ఉంటే అందులో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది మనకి ఏఎల్పికి సంబంధించి మనం ప్రొవైడ్ చేసే బెస్ట్ క్లాసెస్. ఏఎల్పి అనే కాదు, ఇది మేజర్గా మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసేది కానీ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వాట్ ఎవర్, మేజర్గా సిలబస్ అయితే ఇదే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటాయి అంతే. సో అవన్నీ మనం ఇక్కడ ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. ఈ కంప్లీట్గా ఓన్లీ ఫిజిక్స్ కావాలన్నా మన యాప్లో ఉంటుంది, ఓన్లీ జనరల్ సైన్సే కావాలన్నా మన యాప్లో ఉంటుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మన యాప్లో ఉంటుంది. అండ్ కంప్లీట్గా ప్రతి ఎగ్జామ్కి రిలేటెడ్ క్లాసెస్ అయితే ఇప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం టార్గెట్ దేంతో మొదలుపెట్టాం, ఏఎల్పితో. ఫస్ట్ అలా ఒక్కొక్కటి మిగతా కూడా వస్తుంటాయి. ఏఎల్పిలో పర్టికులర్గా ఇప్పుడు మనం జనరల్ సైన్స్, అందులో ఫిజిక్స్ నేను ఇప్పుడు డీల్ చేయబోతున్నాను. తర్వాత మనం మిగతా ఒక్కొక్కటి 1 by 1 డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాసెస్ అవి కూడా వస్తుంటాయి, ప్రతి చాప్టర్ వైజ్గా మనం డీల్ చేస్తాం నెక్స్ట్ నుంచి. ఓకే, సో చాప్టర్స్ గురించి అయితే ఇది. నెక్స్ట్ మీరు సక్సెస్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్ అయితే చేయండి, నేను నా వర్షన్ అయితే చెప్తాను. సో సక్సెస్ గురించి మాట్లాడుకునే ముందు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 2 రకాలుగా ఉంటారు అనమాట మనుషులు ఈ ఫీల్డ్లో. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే దగ్గర ఏంటంటే సంవత్సరాలు చదువుతూ ఉంటారు. ఓకే, అంటే ఎక్కువ మంది, జనరల్గా చెప్తున్నాను, అందరూ అలాగే ఉంటారని కాదు, చాలా టైం చదువుతుంటారు, ఫోకస్డ్గా చదవరు. సో ఏమవుతుంది, ఆబ్వియస్గా 1 year తర్వాత 2nd year 3rd year ఇట్లాగా వెళ్ళిపోతుంటుంది. అదే కొంతమంది 3 months చాలా గట్టిగా చదువుతారు, ఫుల్ టైం, ఫుల్ ఫోకస్డ్గా, ఫుల్ ఇంట్రెస్ట్తో చదువుతారు.
మేబీ 3 monthsలో కాకపోవచ్చు, 6 monthsలో కూడా కాకపోవచ్చు, 1 yearలో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే క్వాలిటీ టైం కాన్ఫిడెంట్గా గుడ్ ఎఫర్ట్తో ప్రిపేర్ అవుతున్నాడు, ప్రాపర్ స్ట్రాటజీతో కనుక ప్రిపేర్ అయితే 1 yearలో మ్యాక్సిమం జాబ్స్ అయితే క్లియర్ చేయొచ్చు. ఓకే, చాలా వరకు మనం జస్ట్ ఏంటంటే మనకు ప్రాపర్ గైడెన్స్ లేక కానీ ప్రాపర్ ఫోకస్ లేక కానీ మ్యాక్సిమం పోతుంటాయి. సో 3 months అంటే కొంచెం ఐక్యూని బట్టి మారుతూ ఉంటుంది, లేదా వాళ్ళ పరిస్థితిని బట్టి మారుతుంటుంది. బట్ 3 months to 1 yearలో ఎవరైనా ఏ జాబ్ అయినా క్రాక్ చేయొచ్చు. ఓకేనా, అంత డిఫికల్ట్ అయితే ఏముండదు. ఎవరు ప్రిపేర్ అయినా అదే పేపర్, అదే క్వశ్చన్స్, ఎవరికైనా అదే 24 hours. సో సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేయండి. ఏ ఎగ్జామ్కైనా మీరు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సిలబస్ కంప్లీట్ చేసుకోండి. ఫార్ములా అయితే చెప్తాను చూడండి, క్వాలిటీ టైం. ఓకేనా, మీరు చదివినంతసేపు 5 minutes చదువుతారో 10 minutes చదువుతారో సెకండరీ, చదివినప్పుడు మాత్రం దాని మీద ఇష్టంతో ఫోకస్డ్గా చదవాలి. సో క్వాలిటీ టైం. తర్వాత లిటిల్ ఎఫర్ట్. ఓకేనా, ఈరోజు మనకి లేజీగా అనిపించచ్చు, బట్ అయినా కూడా తీసి కొంతసేపు అయినా చదువుదాం అనుకుంటే ఆ ఇంట్రెస్ట్తో మీరు తర్వాత కొంతసేపు చదవచ్చు. ఆ 1 minute కూడా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది, ఇప్పుడు చదివిన 5 minutes కూడా. సో క్వాలిటీ టైం ఉండాలి, ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత సిలబస్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయకుండా క్రాక్ చేసే అంత ఈజీ ఎగ్జామ్స్ ఇప్పుడైతే ఏమీ లేవు. ఓకేనా, ఇంకా రకరకాల మెథడ్స్తో ఎలిమినేట్ చేసేలా చూస్తున్నారు తప్ప మరీ మౌస్ అంటే ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా ఇట్లాంటివి అయితే అడగరు. సో ఆ టైప్లో ఫిక్స్ అవ్వద్దు. సిలబస్ ఫస్ట్ టైం కంప్లీట్ చేసుకున్నాక ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాక్టీస్. ఓకే, సో ప్రాక్టీస్ ఎందులో చేయాలి? PYQs. ఓకేనా, ఓకే, PYQs అండ్ సిలబస్ ఎక్కడి నుంచి చదవాలి? రైట్ సోర్సెస్. చెత్త చాలా ఉంటుంది మీకు, అంటే చెత్త అని కాదు, అవి అడగరు కొన్ని. మీరు దాని గురించి రోజంతా చదివినా యూజ్ లేదు, అది ఆ టాపిక్ అడగరు సిలబస్లో లేదనుకుంటే వేస్ట్. సో రైట్ సోర్సెస్, ఏవి వదిలేయాలి, ఏం చదవాలి అన్నది తెలుసుకోండి. క్వాలిటీ టైం, ఎఫర్ట్, ప్రాక్టీస్ ఫ్రమ్ PYQs, మార్క్స్. PYQస్తో పాటు మార్క్స్ రాస్తారు. సో ఇది స్టాండర్డ్ ఫార్ములా. సో జాబ్, మీకు అల్టిమేట్ రిజల్ట్ జాబ్ ఆర్ సక్సెస్. ఓకే, గవర్నమెంట్ జాబ్కి అయితే మ్యాక్సిమం ఇదే మెథడ్ ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే వస్తుందని నేను చెప్పట్లేదు. కొంతమందికి వేరే ఉంటాయి. సక్సెస్కి డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ ఫార్ములాస్ ఉండొచ్చు. బట్ ఇది ప్రూవెన్, ఇలా చదివితే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి, మ్యాక్సిమం ప్రూవ్డ్ ఇది. సో మిగతా వాళ్ళకి మీకు కాంటెంట్ ఉంటే వేలో కూడా ట్రై చేయొచ్చు. నేను రికమెండ్ చేసేది అయితే ఇది, ప్రాపర్గా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇలా వెళ్తే బెస్ట్. సో ఇలా చదివితే 3 to 6 monthsలో మ్యాక్సిమం ఏదైనా జాబ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ స్ట్రాటజీతో మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ మనం అసలు ఏంటి, మన యాప్ గురించి కూడా మాట్లాడుకుందాం. మన యాప్లో మనం అసలు ఏంటి డిస్కస్ చేసుకుంటాం అంటే, ఏదైనా ఎగ్జామ్ సిలబస్ ఏదైతే ఉంటుందో మీకు ఏమీ రాదు అనుకుని ఫిక్స్ అయ్యి బేసిక్స్ నుంచి వాట్ ఎవర్ నీడెడ్, ఆ నీడెడ్ వరకు మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. ఆ నీడెడ్కి మించి డిస్కస్ చేసినా కూడా మీకు టైం వేస్ట్ తప్ప యూజ్ ఉండదు. సో అందుకని మామూలుగా అడిగే దాని మీద మనం ఒక లెవెల్ ఎక్కువే మనం ఈ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ మన క్లాసెస్ కూడా మోస్ట్లీ ఏంటంటే NCERT బేస్డ్ కానీ లేదా ITI బేస్డ్ కానీ బుక్స్ వాటి బేస్డ్గా ఉంటాయి. ఏంటంటే ఆ ప్రాపర్గా ఆ ఎగ్జామ్కి ఎందులోంచి అయితే అడుగుతారో, అంటే దానికి 2-3 ఆన్సర్స్ ఉండొచ్చు, బట్ ఆ బుక్ని ఫాలో అవ్వాలన్నమాట మనం. అందులో ఏదైతే ఆన్సర్ ఉంటుందో అది రైట్. సో అలాగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకుంటాం. ప్రాపర్ గవర్నమెంట్ రిఫర్డ్ బుక్స్లోంచి మనం సోర్స్ కింద తీసుకుని ఆ ఓరియంటెడ్గా క్లాసెస్, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటాయి క్లాసెస్ అన్నవి. ఏవైతే నీడెడ్ ఉంటాయో అవి చెప్తాం. అండ్ మోస్ట్లీ వేరేవి ఎక్కువగా అడగనివి ఉంటాయి కదా, అవి మనం ఇగ్నోర్ చేసుకుంటాం ఆర్ దానికి లెస్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే అవి ఎక్కువ తీసుకున్నా యూజ్ ఉండదు, టైం వేస్ట్ అవుద్ది. ఎక్కువ మంది మెస్ చేసుకునేది ఇక్కడే అనమాట. అంటే అన్వాంటెడ్ సబ్జెక్ట్ చదివి అసలైంది వదిలేస్తే ప్రాబ్లం అవుద్ది. చాప్టర్ వైజ్గా కంప్లీట్గా NCERT బేస్డ్ ఫుల్ సిలబస్ అన్నది మనం డిస్కస్ చేసుకుంటాం. ఏదైతే ఎగ్జామ్కి నీడెడ్ ఉంటుందో అది మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ చెక్ చేయండి. అండ్ మన క్లాసెస్ అందులో ఉంటాయి. ALPకి సంబంధించి అండ్ టెక్నీషియన్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ALPకి వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 6,000 ప్రజెంట్ అయితే కోర్స్ ఉంది.
లేదు మాకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది అంటే నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తే మీకు ఒక 1,000-2,000 వరకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. అంతకంటే తక్కువ ఇవ్వడానికి మాకు కుదరదు అనమాట. సో అదొకటి, అంటే పే చేయాల్సినవి ఉంటాయి కదా, అవి మీరు అర్థం చేసుకోవాలి. సో మ్యాక్సిమం మీకు బెటర్ కంటెంట్ అండ్ క్వాలిటీతో ఎంత రీజనబుల్ ప్రైస్లో మాకు కుదిరితే అంత ఇవ్వడానికే మేము చేస్తాం. సో క్లాసెస్ నచ్చితే డెఫినెట్గా ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, అండ్ మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో ప్లీజ్ షేర్ చేయండి. సో దట్ మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది, మేము ఇంకా మంచి క్లాసెస్ అన్నవి మీకు తీసుకొస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు నేను నెంబర్ ఏదైతే చెప్తానో మీకు ఏదైనా యాప్ ఇన్స్టలేషన్లో కానీ లేదా కోర్స్ పర్చేస్ చేసే విధానంలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేసి అడగచ్చు. ఓకే, ఆ డిస్కౌంట్ ఏదైనా కొంతవరకు మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఆ డిస్కౌంట్ గురించి కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో నెంబర్ వచ్చేటప్పటికి 9014566110. సో ఇప్పుడు నేను మీకు లాస్ట్లో కూడా యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. పర్టికులర్గా మెయిన్లీ ఇన్స్టలేషన్ అండ్ పర్చేజెస్కి రిలేటెడ్ ఆర్ డిస్కౌంట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఓకేనా, ఆర్ మిగతా డౌట్స్కి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి కంపల్సరీ. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి ఫస్ట్ చాప్టర్ని క్లియర్గా మనం ప్రతి ఒక్కటి రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు అర్థమయ్యే విధంగా కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అది కూడా నేను మీకు యూట్యూబ్లో ఫ్రీగా అయితే అప్లోడ్ చేస్తాను. చాప్టర్ మొత్తం ఎంత బోరింగ్ టాపిక్ అది మీకు తెలుసు, దాన్ని నేను ఎంత మ్యాక్సిమం కుదిరితే అంత మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. మిగతావి మీరే అర్థం చేసుకోవచ్చు, మిగతావి కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్సే ఉంటాయి. సో దాన్ని మీరు మన యాప్లో చూడొచ్చు. ఓకేనా, అండ్ మీకు ఏదైనా వీడియోకి సంబంధించిన టాపిక్స్ ఉంటే క్లాసెస్ చేయాలి అనుకుంటే మీ డౌట్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఏదైనా మీకు వీడియో టాపిక్స్ కావాలన్నా కింద కామెంట్ చేస్తే మన క్లాసెస్ అయితే వస్తాయి. ఓకే, సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్, ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా, ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద 7 తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు, మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా, సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6,000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్, CBT 1, CBT 2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి
చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనపడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం, సబ్జెక్ట్ వైజ్ టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక్కొక్క డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడవచ్చు 88 వీడియోస్ ఉన్నాయి, అంటే తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి, ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6,000, అండ్ తర్వాత 2 yearsకి అయితే 7,000, అండ్ 3 yearsకి అయితే 8,000 ఎట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6,000 అలా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా, అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా, ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.